పెద్దబొడ్డేపల్లిలో పట్టణ పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్. రికార్డులు సరిగా లేని 37 వాహనాలు పోలీస్ స్టేషన్కు తరలింపు. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని పెద్దబొడ్డేపల్లిలో గురువారం ఉదయం నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్లో రికార్డులు సరిగా లేని ఒక ఆటో, 36 ద్విచక్ర వాహనాలు పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించామని నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మోహన్ వెల్లడించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పెద్దబొడ్డేపల్లిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించామని, స్టేషన్కు తరలించిన వాహనాలను సరైన రికార్డులు చూపించి వాహనదారులు తీసుకువెళ్లవచ్చన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పోలీసులు తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. ఇది కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే గానీ ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదన్నారు. ఇప్పటికే రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామని, ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, నలుగురికి మించి ఎక్కడా ప్రజలు గుమికూడకూడదని ప్రజలు అర్థం చేసుకొని పోలీసులకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ కాంతికుమార్, ఎస్ఐ సుధాకర్ పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. నేను నర్సీపట్నం డిఎస్పి. ఈరోజు నర్సీపట్నం టౌన్లో యాతపేట అనే కాలనీలో ఈరోజు సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్స్ చేశాము. నర్సీపట్నం సబ్ డివిజన్ స్టాఫ్ సహాయంతో చేశాము. ఈ సందర్భంగా ఒక 37 వెహికల్స్, 2 వీలర్స్ ఇంక్లూడింగ్ ఒక ఆటో కూడా మేము సెక్యూర్ చేసుకున్నాము. ఇవి కాకుండా కూడా ఒక 3 లీటర్ల సారా లోకల్గా ఒక ఇంట్లో అది మేము సీజ్ చేసాము. ఈ 37 వెహికల్స్ మరియు సారాకు సంబంధించి క్షుణ్ణంగా వెహికల్స్ వరకు రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి సంబంధిత యజమానులకి జెన్యూనెస్ వెరిఫికేషన్ తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఏవైతే వెహికల్స్ జెన్యూనెస్ లేకుండా, సరైన రికార్డు లేకుండా ఉన్నాయో వాటి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. అలాగే ఆర్కి సంబంధించి 3 లీటర్ల ఆర్కి సంబంధించి కూడా మనకి ఆధారాలను బట్టి అక్కడ ఎవరైతే ఇంట్లో దొరికిందో వాళ్ళ మీద కూడా మేము చట్టరీత్యా చర్య తీసుకుంటాము. ఇవి నర్సీపట్నం సబ్ డివిజన్లో రోజుకొక చోట కార్డన్ సెర్చ్ చేస్తున్నాము. నిన్న నక్కపల్లి అర్బన్లో చేశాము. అంతకుముందు కూడా నాతవరం మండలంలో, అలాగే మాకవారిపాలెం మండలంలో కూడా కార్డన్ సెర్చెస్ చేశాము. అలాగే ఎస్రాయవరం లిమిట్స్లో అడ్డ రోడ్డు దగ్గర కూడా హైవే మీద కార్డన్ సెర్చ్ చేశాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రదేశంలో నర్సీపట్నం సబ్ డివిజన్లో కార్డన్ సెర్చ్ చేస్తున్నాము. చాలా చోట్ల మాకు ఈ గంజాకి సంబంధించి, అక్రమ సారాకు సంబంధించి వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అనేది, అక్రమంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఈ 2 వీలర్స్ ద్వారా అనేది మనకి సమాచారం ఉంది. అందువల్ల క్షుణ్ణంగా వెహికల్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైతే వెహికల్స్ మాకు సరైన ఆధారాలు లేకుండా వెహికల్స్ తిరుగుతున్నాం అన్నీ కూడా మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాము. వీటి మీద కూడా కేసులు కూడా మేము కట్టాము. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నర్సీపట్నం సబ్ డివిజన్ సంబంధించి చాలామందికి ఈ మధ్యకాలంలో అసాంఘిక శక్తుల మీద కూడా రౌడీ షీట్స్ అవి ఓపెన్ చేశాము. అలాగే నార్కోటిక్ డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన, గంజా అక్రమ రవాణాలో పార్టిసిపేట్ చేసిన వీళ్ళ మీద, ఇండివిజువల్స్ మీద కూడా మేము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము. ఇప్పటివరకు మేము 5 సస్పెక్ట్ షీట్స్, 16 రౌడీ షీట్స్ కూడా ఈ గత 10 రోజుల నుంచి మేము ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ హెచ్చరించేది ఏంటంటే, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నందున వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత గత 13వ తారీఖు జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ప్రజలందరూ మాకు సహకరించారు. అలాగే రాజకీయ పార్టీ పక్షాలు కూడా మాకు సహకరించినవి. మేము పోలీస్ శాఖ నుంచి నేను అందరికీ కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే రాబోయే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ సందర్భంగా పోలీస్ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ సిఆర్పిసి, తర్వాత మన ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంటాయి. అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు వారు తీసుకునే చర్యలకి అలాగే సహకరించవలసిందిగా కోరుచు, ఈ సెక్షన్లు అమల్లో ఉన్నందున పై చెప్పిన 144 సెక్షన్ అన్నీ కూడా అమల్లో ఉన్నందున ప్రజలు 4 కంటే కూడా గుమిగూడి ఉండరాదు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఎటువంటి పందాలు కాయకుండా
పందాలు కాయకుండా జయాపజయాలని మనం అతీతంగా ఉంటూ పోలీస్ శాఖకు సహకరించవలసిందిగా నేను నా విజ్ఞప్తి. తర్వాత రౌడీ షీటర్స్ మీద పూర్తి నిఘా ఉంది. వాళ్ళ మీద వాళ్ళు ఎటువంటి అసాంఘిక సంఘటనలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ పార్టిసిపేట్ చేస్తే తీవ్రమైన కఠిన చర్యలకు వాళ్ళు బాధ్యులు అవుతారు. అందువలన వాళ్ళు కూడా అప్రమత్తం ఉండాల్సిందిగా కోరుచున్నాను. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ శాఖకి ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా పూర్తిగా మేము తీసుకునే చర్యలకు సహకరించవలసిందిగా కోరుచు కొన్ని చోట్ల మేము అసౌకర్యాన్ని కూడా గురి చేస్తాము. మా పోలీసు విధుల దృష్ట్యా అది కేవలం ప్రజాశాంతి కోసమే, ప్రజాక్షేమం కోసమే. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మాకు సహకరించవలసిందిగా నేను కోరుచున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.